అయితే ఇక్కడ ఇదే కాదంబరి జత్వాని, ఏ కాదంబరి జత్వాని అయితే బ్లాక్ మెయిలర్ అంటూ ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదంటూ సిఐడి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసి ఇచ్చిందో, ఇదే కాదంబరి జత్వానికి అంటే ఒక క్యారెక్టర్ మంచిది కాదు, క్యారెక్టర్ బ్లాక్ మెయిలింగ్ క్యారెక్టర్ అని చెప్పి సర్టిఫై చేసినటువంటి కాదంబరి జత్వానిని ఇదే కూటమి ప్రభుత్వం విజయవాడ దుర్గా గుడి దర్శనానికి ప్రోటోకాల్ ఇచ్చి మర్యాదలు ఇచ్చింది. అంతేకాకుండా విమాన ప్రయాణ ఖర్చులు ఇచ్చి బాంబే నుంచి ఇక్కడికి రప్పించింది. ఇక్కడ కూడా స్టార్ హోటల్ ఫెసిలిటీతో ఆమెకి వసతి సదుపాయాలు కల్పించింది. కల్పిస్తాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మేము ఎవరినైనా ఉపయోగించుకుంటాం. ఆ ఉపయోగించుకునేటటువంటి నేపథ్యంలో మరి గంటకి 10 లక్షలు తీసుకునే లోత్రాని పిలిపిస్తాం. కావాలంటే ఇగో జత్వానికి కూడా ఈ రకంగా సపోర్ట్ చేస్తాం. మీకు తెలియదు సార్, మొన్న ఒక వేరే డిబేట్ లో ఉన్నప్పుడు ఒక లాయర్ గారు మాట్లాడినటువంటి మాట, యాక్చువల్ గా ఈ జత్వాని అనేటటువంటి హీరోయిన్ కి ప్రభుత్వం పూసుకుని ఆ అమ్మాయికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎలవెన్సెస్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అలాగే అకామిడేషన్, వీటన్నిటికీ అయిన ఖర్చు ఎంత, గవర్నమెంట్ ఎంత అలౌ చేసింది అని అడిగితే ఇంత మటుకు ఆర్టీఏలో సమాధానం చెప్పడానికి సచివాలయం నుంచి ఒక్కళ్ళు ధైర్యం చేయడం లేదంట. కానీ వన్స్ ఒకసారి ఆర్టీఏకి ఎవరైనా క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం చెప్పకుండా ఉండే పరిస్థితులు ఉండవు సార్. ఎట్టి పరిస్థితుల్లో 15-20 రోజుల లోపల ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. లేకపోతే కనుక దాని పర్యవసానం వేరే ఏదో, ఆ సమాధానం చెప్పకపోతే ఏదో దానికి సంబంధించి ఏవో ఉంటాయనుకోండి సార్. చెప్తా ఉన్నాను మామూలుగా. ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పి తీరాలి, కానీ ఇవ్వకుండా మాట దాటేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట సచివాలయ ఉద్యోగులు. అసలు ఏదైనా చేస్తాను సార్. మీకు సార్ మాకు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. అంతేగాని అమరావతిని 2 సార్లు శంకుస్థాపన చేయడానికి మా దగ్గర డబ్బులు ఉంటాయి. అమరావతి ఆవకాయ చేయడానికి మా దగ్గర డబ్బులు ఉంటాయి. మరి అలాగే మరి ఒక్కరోజు యోగాంధ్ర కింద 300 కోట్లు ఖర్చు పెట్టడానికి మా దగ్గర డబ్బులు ఉంటాయి. మరి ఏ రకమైనటువంటి అంటే ఈ ఎంటర్టైన్మెంట్ షోలు ఏవైనా చేయడానికి, అలాగే పార్టీ మైలేజ్ వస్తుంది అనుకుంటే అది మంచా చెడా అని తెలుసుకోకుండా ఎవరికైనా సరే ఆఫర్ చేయడంలో, ఎందుకంటే కొడుకు 99 పైసలకే రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అంటే ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఎవడికి పడితే వాడికి అప్పచెప్పేస్తామని అంత ధైర్యంగా వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ జత్వాని ఎంత సార్? ప్రభుత్వ ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముని ఏ రకంగానైనా వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు. వీళ్ళ దగ్గర ప్రజలకి మంచి జరగడానికి డబ్బులు ఉండవు కానీ సార్, ముగ్గురు అసలు ఒక ముఖ్యమంత్రికి హెలికాప్టర్లు, చాపర్లు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది ఆ స్థాయి గల వ్యక్తికి ఖచ్చితంగా మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకేవో ఉంటాయి. అసలు లోకేష్ గారికి ఏ రకంగా, ఏ పద్ధతి ప్రకారంగా, ఏ రాజ్యాంగంలో రాసుంటే అతనికి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చారో, అలాగే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయనకి ఏ యొక్క నామ్స్ ప్రకారంగా ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తున్నారో, మరి ఆ చాపర్లు ఎందుకు ఇస్తున్నారో, మరి దానికి అయ్యేటటువంటి ఖర్చు ఏ రకంగా భరిస్తున్నారో అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచించుకోవాలి సార్. ఎవరికైనా, ఎందుకంటే అక్కర్లేని ఖర్చు పెట్టడంలో, అక్కర్లేని వ్యవహారాలు చేయడంలో ముందు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం నిజాయితీ నిబద్ధత లేనటువంటి ప్రభుత్వం సార్. ఈ రోజుకి ఒక్క అకౌంటబిలిటీ కూడా చూపించకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి బోడిగుండు కొట్టేస్తా ఉంది. ఇదైతే మాత్రం నిజం. కేంద్ర హోంశాఖ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతానికి బిఎన్ఎస్ 2 చట్టాలు ఉన్నాయి కదా. ఈ 2 చట్టాల అమలు ఎలా జరుగుతుంది వేర్వేరు రాష్ట్రాల పనితీరు ఎలా ఉంది, ఈ 2 అంశాలపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకు ర్యాంకింగ్ ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్థానం 26వ స్థానానికి పడిపోయింది. ఉన్నదే 29-30 రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ స్థానం 26వ స్థానానికి పడిపోయింది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇంతకు మించి నీచం ఏముంటుంది సార్? ఎంతకు మించి నికృష్టం ఏముంటుంది చెప్పండి? దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. అసలు రోజుకొక ఉదంతం కదా సార్, రోజుకొక దారుణం కదా రాష్ట్రంలో. మీరు జ్ఞానేశ్వరి ఉదంతం దగ్గర నుంచి తీసుకుంటే ఇంకొక విషయం సార్,
మరి మానవ హక్కుల ఉల్లంఘనపై 7 వారాల వ్యవధిలో 7 కస్టోడియల్ మరణాలు అంటూ సుప్రీంకోర్టులో ఒకళ్ళు పిల్ దాఖలు చేశారు సార్. వదరవాడ వేణుగోపాల్ గారట, అలియాస్ అవును. బాబా ఖతర్నాక్ అంటారట ఆయన్ని. ఉమ్, ఉమ్. ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ పోలీసు వ్యవస్థ ఎందుకింత దిగజారిపోయి ప్రవర్తిస్తోంది, ఈ పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్ని ప్రశ్నిస్తూ ఒకళ్ళు పిల్ కూడా వేసినటువంటి పరిస్థితి. అతను వేశాడని కాదు గాని ఇందులో అతను మెన్షన్ చేసినవన్నీ కూడా గాదే సాయి కృష్ణ ఉదంతం, పేరుపోగు క్రాంతి కుమారు మృతి, జ్ఞానేశ్వరి, సుగాలి ప్రీతికి సంబంధించిన పరిస్థితులు, అలాగే మాల గంగమ్మ, అలాగే కళావతి, తాయారమ్మ, వీధి నవీన్ కుమార్ల మరణాలు, అంటే పోలీసు వారి ప్రలోభాల వల్ల మరణించినటువంటి పరిస్థితులు, అట్లాగే కావలిలో ఒక గిరిజన మహిళని మరి ఇటీవలే వివస్త్రం చేసి ఆమె మీద దాడి చేసినటువంటి పరిస్థితి, మరి నిన్న చూసుకుంటే గుంటూరు, మరి మొన్న చూస్తే బద్వేలు. ఈ రకంగా అసలు ఏం జరుగుతోంది సార్ రాష్ట్రంలో నాకు అర్థం కాదు. అసలు రక్షా కవచంలా ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఎంత నీచంగా అసలు అసలు భస్మాసురుల్లాగా అసలు రాక్షస ఆనందం పొందుతూ అసలు రాక్షస పాలన చేస్తున్నారా ఏంటని అనిపిస్తా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు పదవుల్లో ఉన్నారు, వాళ్ళు బాగుంటే చాలు, మేం బాగుంటే చాలు, మేం తప్పు చేసినా కూడా మా వెనకాల గవర్నమెంట్ ఉంది అనేటటువంటి ఇదిలో ఒక్కొక్కళ్ళు కూడా విర్రవీగిపోతా ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యే ఒక ఆడదాన్ని మోసం చేసినప్పుడు, ఒక ఆడదాన్ని ఒక ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రోడ్డు మీద కర్రతో కొట్టినప్పుడు, దళితుల్ని అసలు సమాజంలోంచి వెలివేయాలని పిఠాపురంలో చూసినప్పుడు, కుప్పంలో ఒక మహిళని కట్టేసి కొట్టినప్పుడు, ఇటువంటి వాటన్నిటి మీద ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వెకిలి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఆన్ ద స్పాట్ లో గనక వీళ్ళు ఖండించున్నా, వీళ్ళు యాక్షన్ తీసుకునున్నా ఈ రోజు ఈ పరిస్థితులు ఇలా ఉండవు సార్. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ లో పట్టుబడినప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం ఆంధ్ర రాష్ట్రం నవ్వుకుంటోంది సార్. ఒకప్పుడు దిశ యాప్ ని ఎంతో ఇదిగా మా వెకిలితనంగా మాట్లాడినటువంటి వంగలపూడి అనిత గారు మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి శక్తి యాప్ అని ఒక పేరు మార్పిడి చేసి మరి అసెంబ్లీలోనే మరి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఏ మాటలైతే వెకిలితనంతో మాట్లాడిందో అయ్యే మాటలు మాట్లాడాడు. శక్తి యాప్ మరి ఒకవేళ ఆ తల్లి ఫోన్ చేసి శక్తి యాప్ ఉపయోగించుకోపోయే పరిస్థితులు లేకపోయినా జస్ట్ ఫోన్ ఇలా త్రీ టైమ్స్ షేక్ చేయడంతోనే మరి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. పోలీసు వారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో వచ్చేసేసి ఆదుకుంటారు, అడ్డుకుంటారు. మరి ఒకప్పుడు దిశ యాప్ ని నువ్వెలా వెకిలితనంగా మాట్లాడావు, ఏ రకంగా ఇది చేశావు? మా టైంలో రాష్ట్రంలోనే పోలీసు వ్యవస్థ 2వ ర్యాంక్ సాధించింది. మహిళా పోలీసింగ్ అద్భుతంగా పనిచేసింది. దిశ యాప్ అద్భుతంగా పనిచేసింది. దిశ యాప్ ద్వారా 1000 మంది ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా ఆపినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. తెలియకపోతే ఆర్టీఏకి వేసుకుని తెలుసుకోవాలా, లేదు వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే మరి వివరాలు తెలుసుకుని అసెంబ్లీలో మాట్లాడగలిగే దమ్ము ధైర్యం చేయాల. అవి ఏం చెయ్యదు కానీ గంజాయి, జీరో కల్టివేషన్ ఆఫ్ గంజాయి అంటుంది. ఎక్కడ చూసినా గంజాయే. ఆ గంజాయి మత్తులో ఎవడు ఏ ఉన్మాదం చేస్తున్నాడో, ఎవరి మీద ఏ రకంగా మీద పడిపోతా ఉన్నారో జాకెట్లు చించేయటం ఏంటి సార్, వివస్త్రాలని చేయటం ఏంటి సార్ ఆడాళ్ల మీద? అసలు ఇంత విపరీత చర్యలేంటి సార్? వినాశకాలే విపరీత బుద్ధి అని సార్ పొయ్యాకాలం దాపరిచి ఈ కూటమి నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని విర్రవీగిపోతా ఉన్నారు సార్. చెయ్యకూడని మహాపరాధాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోయినా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా దాని మీద రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మేసే విధంగా ఉన్నాయని మాత్రం చెప్పగలుగుతాను సార్. నిజంగా చాలా బాధాకరం, చాలా జుగుప్సాకరం కూడా. ఇటీవల రైజ్ అనే సంస్థ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉండే సంస్థ ఇది. ఎన్నికల సర్వేలు చేస్తుంటుంది. ఈ సంస్థ ఇటీవల ఒక సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని. సో ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ఫోకస్ చేసింది. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 నియోజకవర్గాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వస్తే దాదాపుగా 23 నియోజకవర్గాల్లో
కూటమి గల్లంతు అనేది ఆ సంస్థ చెప్తున్నటువంటి మాట. ఎలా చూడాలి? మేము ముందే చెప్పాం కదా సార్, 2 సంవత్సరాలు పూర్తయింది. 100 రోజుల్లోనే హామీలు పూర్తి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎప్పుడైతే లడ్డు పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం విషయంలో విషం చిమ్మటం ప్రారంభించారో వాళ్ళ పతనం ఆనాటి నుంచే ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా ఏ సెగ్మెంట్ లో చూసుకున్నా కూడా, అసలు చిన్న ఎగ్జాంపుల్ సార్, విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిసరాలకి అనుగుణంగా మరి డెవలప్మెంట్ లో భాగంగా అక్కడ ఒక మంచి రిషికొండ భవనాన్ని అద్భుతంగా ప్రజలకి భావితరాలకి అందించేటటువంటి విధంగా అక్కడ ఒక మంచి భవనం కడితే, అక్కడ మరి దాన్ని బోడిగుండు అన్నారు, పర్యావరణం పాడైపోతోందన్నారు, ఇంకోటన్నారు. ఈ రోజున విశాఖ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి ఎన్ని కొండలు నాశనం చేస్తున్నారు సార్ ఈ రోజున. ఎన్ని కొండలు ప్రైవేట్ వాళ్ళ వ్యక్తుల్లో పెట్టేసేసి ఈ పర్యావరణాన్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అంటే వీళ్ళు చేస్తేనేమో శ్రీరంగ నీతులా, ఎదుటి వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా కూడా అది పాపం, ఘోరం, మహా విధ్వంసం. ఇంతే కదా సార్. ఈ రోజున మరి ఆ రైజ్ అనే సంస్థ అలా చెప్పిందంటే ఎట్లాంటి అబద్ధము లేదు సార్. వాళ్ళేంటో మరి ఈ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడంతోనే మరి బయటకు వస్తారట, ప్రజల్లోకి దూసుకుని వెళ్తారంట. మరి ఏం సమాధానాలు చెప్తారో, ప్రజలు అడిగేటటువంటి క్వశ్చన్లకి ప్రజలు ఇప్పటికే ఎక్కడెక్కడికి వెళ్తున్నా కూడా నిలదీసి నుంచోబెట్టి ఆరబెడుతున్నారు ఒక్కొక్కళ్ళని. మరి ఎలక్షన్ టైంలో ఏం అడగడానికి మరి అడుగులు వేయబోతారో కూడా చూడాలి సార్. రైజ్ సంస్థ మరి వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్ సంస్థ కాదని మీరే చెప్పడం కూడా జరిగింది. అది టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి సంస్థ అని కూడా మీకు తెలుసు. కానీ వాళ్లే నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు కుండ బద్దలు కొడుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ వ్యవహారం ఏంటో, వాళ్ళ ప్రభుత్వ విధానం ఎంత నీచంగా ఉందో, వాళ్ళు వేస్తున్న ప్రతి స్టెప్ ప్రజల్లో ఎంత వ్యతిరేకత తీసుకొస్తోందో ఇప్పటికైనా 40 ఏళ్ల ఇండస్ట్రీ తెలుసుకోవాలి.